ఇక నేనే బయటకొస్తా అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంటే అప్పుడు ఎందుకంటే గూడా కొంచెం బెదిరింపులయిపోయినాయి. మేమిప్పుడైతే ప్రస్తుతం జేస్తున్నది నేను ప్రస్తుతం పోతే మావు ఉంటాయి గానీ ఇంట్రెస్ట్ అయితే లేదు. బావకి నాకైతే జాబ్ ఇప్పటికి ఇంట్రెస్ట్. బిజినెసే ఉంది ఐడియా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసినాం. చాలా రోజుల నుంచి మస్తు మంది మనోళ్ళైతే అక్క మీ హస్బెండ్ ఏం చేస్తాడు? ఏం వర్క్ చేస్తాడు? నువ్వేం చేస్తావు? అసలు ఏం జాబ్ చేస్తాడు? అదెక్కడ? ఏది? ఒక క్లారిటీ ఇయ్యండి అని మస్తు సార్లు అడుగుతా ఉర్రు. కాబట్టి దాని గురించి ఈరోజు క్లారిటీ ఇద్దామని వచ్చేసినామనమాట. అది బావనే చెప్తాడు. బావ గురించి బావ చెప్తేనే మంచిగుంటదని అప్పుడప్పుడు నేననుకుంటున్నా. మధ్యలో గూడా జెప్పినాం. కొన్ని వీడియోలలో గూడా జెప్పినాము. ఆ! ఏం పని చేస్తున్నారని అడిగితే ఆ! కామెంట్‌లకు రిప్లై పెట్టినాం ఒకటి. మళ్ళా మధ్యలో కొన్ని వీడియోస్‌లలో గూడా జెప్పినాం ఆడాడ. ఇగ అందరూ చూడకపోయుండొచ్చు. హ్మ్. అంటే అప్పుడు నేను చేసినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసిన పని పెళ్లి కాకముందు నుంచి స్టార్ట్ ఇప్పుడు 12 సంవత్సరాలు అయితుందా పెళ్లై? పెళ్ళై పెళ్ళై 12. ఇప్పుడు 12 సంవత్సరాలలో నేను అంతకుముందు నుంచే ఒక 2, 3 ఇయర్స్ నుంచి స్కూళ్ళలో చేస్తున్నా. ప్రైవేట్ స్కూల్‌లో చేసిన. ఒక 2, 3 స్కూల్‌లు మార్చుకుంటా చేసిన. దాని తర్వాత పెళ్లయినాక ఒక మోడల్ స్కూల్‌లోకి షిఫ్ట్ అయినా ఇగ. షిఫ్ట్ అయ్యిండు. ఆ మోడల్ పెళ్ళైనాక. స్కూల్‌లోనే 8 ఇయర్స్ చేసిన. 8 హుహు. సంవత్సరాలు అందులోనే చేసిన. అంతకుముందు అంటే నువ్వు స్టార్టింగ్ ఎప్పటి నుంచి చేసినావు? నేను 2006 2006 నుంచి స్టార్ట్ చేస్తే ఏంటిది స్టడీ అంటే టీచింగ్ చేయడం అనమాట. టీచింగ్ ఇక చేయడం ఆడ 2006 నుంచి స్కూళ్ళలో మారు ప్రైవేట్ అంటే ఖచ్చితంగా ఆ స్కూల్, ఈ స్కూల్ మారడే ఉంటది కాబట్టి 2006 నుంచెల్లి ఏ ఇయర్ వరకు ఎండ్ చేసినావు? 23ల 23ల ఎండ్ చేసిండు. అంటే ఎన్నేళ్ళు 23ల చేసినవే? ఆపేసిన. అంటే 16 20 ఇయర్సా? సంవత్సరాలలో 3 పోతే 17 సంవత్సరాలు. 17 ఇయర్స్ వరకైతే మొత్తం టీచింగ్ చేసిండు బావ ప్రైవేట్ స్కూళ్ళలోనే. కాబట్టి ఇగ కానీ ఎక్కువ చేసిందైతే మోడల్ స్కూల్‌లో 18 ఏ డీఎస్సీలు అవి గూడా రాసిన. 2 సార్లు డీఎస్సీ రాసినా గానీ తలగలేదు అన్నట్టు రాలేదు గానీ హ్మ్. టెట్ ఎప్పుడైనా రాసినా ఇగ టెట్ అప్లై చేసుకుంటా, రాసుకుంటా వచ్చిన. ఇంతకుముందు కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చినాం గానీ అంటే ఈడికొచ్చినాక అడుగుతుర్రన్నమాట. ఇక్కడ ఆ! ఉన్నప్పుడు ఒకసారి ఆడున్నప్పుడు జాబ్ ఒకసారి గురించి చేసింది. డీఎస్సీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదని జెప్పి ఒక మార్కులు పోయిందని అది డీటెయిల్స్ చెప్పినాం చూడండి ఒకటే ఒకసారి. మార్కులో మా ఆయన జాబ్ హ్మ్. పోగొట్టేసిండు. అప్పుడు బట్టల షాప్ ఉండే. బట్టల షాప్ ఉండే, అంతా ఈ ప్రిపేర్ బిజినెస్ కాలేదు. చేద్దామని ఒక ఐడియా ఉంటది. మళ్ళా ఏదో క్లారిటీ లేకుండా పనయిపోయిందది. ఏదన్నా ఒక పని చేద్దాం ఇప్పుడు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామే రాద్దాం, ఏదన్నా జాబ్ కొడదాం అంటేనేమో అట్లనే చేయొచ్చు. కానీ నేనేమో మాకు పరిస్థితి ఏందంటే ఏదన్నా వర్క్ చేసుకుంటేనే పని చేసుకుంటే పైసలొస్తే ఏదన్నా బతకగలుగుతాం అనే ఉద్దేశ్యంతో అంత లేదు మాకు ఆస్తి లేదు. అంతగానం ఇప్పుడు ఎందుకంటే కూర్చొని చదువుకుంటే ఎవరైనా పెట్టేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు కాబట్టి ఏదో పని చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే పనే చేసుకున్నాం. మళ్ళా అది గూడా ఏదో పెద్దగా చానా ఎక్కువ పైసలొచ్చే జీతం వచ్చే పని గాకుండా, ఏదో చిన్న చిన్న పనులే చేసుకోవడం అయింది గాబట్టి, ఏదో ఎళ్ళాలని జెప్పి పని జేసుకుంటా ఇది జేసేసరికి ఫస్ట్ కొంచెం సాలరీ ఎంత నీది? డిస్టర్బ్ అయ్యేది. ఫస్ట్ సాలరీ అంటే నేను ఫస్ట్ 2006లో స్టార్ట్ జేసినప్పుడు నాకు 600 ఇచ్చిర్రు. అంటే ఆహ్, స్కూల్‌లో స్కూల్‌లో వర్క్ స్కూల్‌లో జేసినప్పుడు. స్కూల్‌లో చిన్నగా స్కూల్‌లో ఊర్లల్లో 600. టీచర్స్ లేకపోతే మనల్ని ఊర్లోళ్ళని పిలుచుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు మాక్సిమం అప్పుడు 600 అంటే ఆడ ఫుడ్డు వాళ్ళే పెడుతురనమాట. హ్మ్. ఒక ప్రైవేట్ స్కూల్‌లో చేసిన. ఇది ఇటు సైడే కొంచెం దూరంలో ఉంటది. ఆడనే చేసినప్పుడు అంటే ఒక అంటే ఫుడ్ పెట్టి అది 600 ఇచ్చి అంటే ఫస్ట్ స్టార్టింగ్ గదా! స్టార్టింగ్. ఇక తర్వాత ఎక్స్‌పీరియన్స్ చూద్దాం ఉండదు అన్నట్టుగా కదా! చూద్దామని అట్లా చేసిర్రు. తర్వాత 1 ఇయర్‌కి అది మానేసి మళ్ళా ఇంకొక స్కూలు ఇట్లా షిఫ్ట్ అయినా. లాస్ట్ ఇగ అట్లా చేసిన. లాస్ట్ ఫస్ట్ అంటే సాలరీ అంటే 600 నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ అంటే మా బావ ఏ అది బంద్ 18 చేసేటప్పుడు 18,000 18,000 18,000 దాకా చేసిన 18,000 వరకు మొన్న చేసిండు. 2023 దాకా. అదే అంటున్నా. 18,000 చేసిన తర్వాత అది గూడా మానేసిన ఇగ. అది మానేసి బట్టల షాప్ ఏదైనా బిజినెసే నాకు ఇంట్రెస్ట్ ఉండే. అంటే బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండే. జాబ్‌ల మీద కన్నా, ఈ ప్రైవేట్‌గా ఇట్లా చేయడం కన్నా ఏదైనా బిజినెస్ జేయాలి సొంతంగా అని ప్లాన్ ఉన్నది నాకు. ఇక ఆ ప్లాన్ కోసంతోని బయటకొచ్చి ఇట్లా చేద్దామని బట్టల షాప్ పెట్టినాం గానీ అది అంత సక్సెస్ కాలేదు. ఇక దాని తర్వాత ఇప్పుడు అది మానేసి ఇక బట్టల షాప్‌లో సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయిపోయినాం అని చెప్పి ఇక అది మానేసి అంటే బట్టల షాప్ నడిపిస్తున్నాం బంద్ కాబట్టి. చేసినాక మా ఊర్లో ఒక 6 మంత్స్ ఉన్నాం గంతే. 6 మంత్స్ బట్టల ఆ! షాప్ బంద్ చేసినాక 6 మంత్స్ ఉన్నాక ఇక్కడికొచ్చేసినాం. బట్టల షాపు ఆడ బంద్ చేసినాక. బంద్ జేసినంక మా ఊర్లో కొన్ని రోజులు ఒక 6 నెల్లో, 7 నెల్లో ఉన్నాము. అంతే. ఆ బట్టలన్నీ తీసేసి అమ్మేసినాం ఇగ అవి గూడా. అమ్మేసాం అయిపోయింది. అంటే ఒక వేరే వాళ్ళకి అంటే లాట్‌గా కొంటారు గదా! వాళ్ళకి అమ్మేసిన తర్వాత అంతా క్లియర్ అయినంక అప్పుడు కొన్ని రోజులు ఆలోచించి ఇగ ఇటొచ్చినాం. ఇటొచ్చి. ఇటొచ్చిన తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయితుంది. 1 ఇయర్ నుంచి నే 1 ఈడనే ఇయర్ ఉన్నాం. అంటే ఈడికొచ్చినాక ఒక 1 మంత్ ఖాళీ ఉన్నాము. 5 నెలలొచ్చినాము. 6 నెలలు ఖాళీ ఉన్నాము. ఏడో నెలలో ఏందంటే మన యూట్యూబ్‌లో మళ్ళీ మనం ఇది నేనేసుకున్న ఫ్రాక్స్‌ని గదా! ఆడనేమో డ్రెస్సులు. మెన్స్ వేర్ పెట్టిర్రు. ఈడనేమో మనం లేడీస్ వేర్ పెట్టినాం ఈడ. అంటే మెన్స్ వేర్ అంటే షాప్ బెట్టినాము. షాపు. ఇంటికాడ ఉన్నప్పుడు చీరలు అమ్మింది గదా! హ్మ్. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో చీరలు లైవ్ చేసుకుంటూ ఈ చీరలు అమ్మింది. తర్వాత ఈడికొచ్చిన తర్వాత ఇక బట్టలు స్టార్ట్ జేసినాం. ఒక మళ్ళీ 1 మంత్ తర్వాతనే. 1 మంత్ తర్వాతనే అంతే. బట్టలు స్టార్ట్ జేసి బట్టలు సేల్ జేసినాం. అది గూడా
ఇప్పుడు ఒక 6-7 మంత్స్ దాకా చేసినాం అట్లా. అట్లా రన్నింగ్ 6-7 మంత్స్ చేసినాము. పర్లేదు మంచినే. మాకు ఆడ లాస్ ఇచ్చింది గానీ బట్టల బిజినెస్‌లో ఈడకొచ్చినాకైతే అసలు ఏం లాస్ కాలేదు నిజానికి చెప్పాలంటే. అది మాకు అంతేం మంచిగానే వచ్చింది లాభం. అంటే మామూలుగా వచ్చింది. లాస్ అయితే కాలే మొత్తం లాభం మంచిగానే వచ్చింది. మంచిగా ఉంది. కానీ అదే కంటిన్యూ చేస్తే బాగానే ఉండు గానీ బాగా ఏందంటే మేమేందంటే ఆ యూట్యూబ్ మన ఇప్పుడు షార్ట్స్ ఇట్లున్నాయి అవి తీసుకుంటా ఇదొక పార్ట్ టైమ్ జాబ్ లెక్కలా మేము ఈడ మంచిగా లైవ్ చేసుకుంటా మంచిగానే ఈ చేసినాం. పని ఆ పని చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటా చేసినాం అనమాట. కానీ ఇక మధ్యలో ఎందుకు ఆపేసి బట్టలు మానేసినాం అంటే మళ్ళా ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా, మొన్న వీడియోలో బోర్ వేసినామని. ఆ ల్యాండ్ లో బోర్ వేసుడు, ఆ మోటార్ తీసుకొచ్చుడు, ఇంకా అవి మళ్ళా కథ అది బాగా అంతకుముందు కూడా నడిచింది. అంటే మళ్ళీ ఇంకో అప్పుడు అది చేసుకుంటే చేద్దామేమో కానీ ఏంటంటే నైట్ లైవ్ చేయడం 1-2 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేచి నైట్ బుకింగ్ అయిన అన్ని మళ్ళీ పార్సల్ చేయాలి. మళ్ళీ తర్వాత ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లలకు వండాలి, పెట్టాలి. నేను బాగా సరిపోతుంది మాకు వెనకాల ఒక్క మనిషి మాకు చేసేటోళ్ళు కనీసం వంట చేసి మేము ఆ పని ఇప్పుడు ఆ పని అయిపోతుంది అనుకో. నైట్ మేము మా పని చేసాక వంట చేసి లేదంటే మార్నింగ్ చేసి మేము ఆ పార్సల్ రెడీ చేసరికి వంట చేసి పెట్టే వాళ్ళని ఒక్కరు ఉంటే మాత్రం అది అట్లే ఖచ్చితంగా రన్ చేసేవాళ్ళం. ఒకళ్ళు నిద్ర ఉంటే సపోర్ట్, లేకపోవడము ఒకళ్ళు ఉంటే మాత్రం సపోర్ట్ ఖచ్చితంగా లేకపోవడం వల్ల ఏదన్నా ఆపేసాను. కొంచెం అన్నా 90% అదే నాకైతే. డెవలప్ అవుతుంది జర నాకు మంచిగా. ఆ పని చేసి ఈ పని చేసి ఇవన్నీ చేసి నిద్ర లేకపోయేసరికి నాకు తింపినట్టు అయింది. వీక్ అయిపోయిన కళ్ళ కింద మొత్తం ఇది అయిపోయింది. మస్తు వీక్ ఇప్పుడు అయిపోయినా చూసిరు నేను కదా 6 months లో మస్తు చాలా వీక్ అయిపోయినా. అందరు రక్కడి కళ్ళ కింద మొత్తం నల్లగా అయిపోతుంది, ఎటో అయిపోతున్నావు అక్క అక్క అన్నారు. ఇక నేను కూడా అనుకుంటా అది వచ్చే లాభం వస్తుంది కానీ నేను ఫ్యూచర్ అంటే నేను మంచిగా ఉండాలి, మా ఇంట్లో అందరూ మంచిగా ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఏదో ఆ వచ్చే పైసల కోసం చూస్తే రేపు నాకేమైనా ఎఫెక్ట్ పడవచ్చు అని చెప్పేసి ఆపేసాను. నేనైతే మ్యాక్సిమం దానికోసం ఆపేసిన. ఇక తర్వాత అది ఎంత 11 నెలలో 12 నెలలో ఆపేసింది మేము అది. ఈ తర్వాత మరి ఇంకేమైనా చేసుకుందాం అంటే ఇక బోర్ వేసుకుందాం అనే ఆలోచన మేము కొన్నప్పటి నుంచి ఉండే. ఇక అది కూడా చేస్తే అయిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇది ఆపేసినాక బట్టల బిజినెస్ ఆపేసినాక నెక్స్ట్ బోర్ వేసినాం ఇక. అది బోర్ వేసిన తర్వాత ఇక ఆడ ఏం పని చేద్దాము, ఏం చేద్దామని చెప్తే ఆడ కొంచెం పంట పంట వేసినాము. అది కొంచెం ఇక ఇప్పుడు ఈడుండి ఆడ నడిపించుకునేసరికి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ అటు తిరుగుడు ఇటు తిరుగుడు. ఈ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రోజు పోవుడు చేసుడు అంటే ఇప్పుడు వీళ్ళ అక్కలు ఇన్నే ఉంటారు గజ్వేలే, మేము ఇన్నే ఉంటాం గజ్వేలనే. ఇక వాళ్ళకైనా మాకైనా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది చేయాలంటే కొంచెం అటు ఇటు తిరుగుడు అయింది. అది మేము ఏ నెలలో వేసామంటే మేము ఇది 11 నెల 12 నెలలో ఇది స్టాప్ చేసినామా. జనవరిలో వేసినాం మేము బోర్ అనేది ఇక్కడ జనవరిలో వేసినాం. ఇప్పుడు వేసి ఇప్పటికి ఇదన్న నెల 5 నెలలు 5 నెలలు అయిపోతుంది. వేసినాక ఇక దాదా అసలు ఏం చేసినాము ఏం కదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా ఇస్తాం అనమాట. అది ఆడ ఏమేమి చేసినామని అప్పుడు క్లిప్పులు తీసినాం కానీ అప్లోడ్ చేయలేదు మేము. ఏంటంటే కొంచెం కొంచెం షార్ట్స్ రూపంలో లేదంటే అడ్డమా అది తీసినాం కానీ అది అప్లోడ్ చేయలేదు. ఆ పని అయిపోయింది. అంటే వచ్చినాక ఒక పని బట్టల మీద అయిపోయాక తర్వాత అది అయిపోయింది. ఇక నాకు ఈ వీడియో తీసుకోవడం ఇప్పటి వరకు అది నడుస్తుంది. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అదే పని నడుస్తుంది మాకు. పంట పని అంటే ఆడ చేసుడు పని చిన్నదే, జాగా చిన్నదైనా కానీ కొంచెం పని అదే నడుస్తుంది. అంటే ఎక్కువ ఏం లేదు, అర్ధ ఎకరం ఉంటుంది. అర్ధ ఎకరం అంటే 25 గుంటలు 25 గుంటలు 25 గుంటలు కొంచెం 25 గుంటలు అంటే అర్ధ ఎకరం మీద 5 గుంటలు ఎక్కువ. అర్ధ ఎకరం మీద 5 గుంటలు అది ఇక దాని పని మీదనే ఉన్నాము. ఇప్పుడైతే అదే ప్రాసెస్ నడుస్తుంది. జాబ్ పని అనేది ఈ పని కొంచెం పని నాకు లేకుండా లేదు. పని ఏదో ఒకటి ఈ పని ఆ పని అన్నట్టు ఒక పని అయితే నడుస్తుంది అట్లా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక పని అయితే నేను చేస్తున్న జాబ్ అనేది ఏమీ లేదు. ప్రస్తుతం ఏం జాబ్ చేస్తలేను. నేను వీడియోలలో ఇదివరకు కూడా చెప్పినాము. ఇప్పుడు చేస్తున్న పని ఇదే. నాకు మళ్ళీ ఇంకొకటి ఇంట్రెస్ట్ ఏంటంటే కొంచెం ఫార్మింగ్ అంటే జర ఇంట్రెస్టే నాకు. అంటే అది ఎట్లా చేయాలి ఏంది అంటే కొన్ని తెలియదు నాకు. ఇప్పుడు పంట వేయాలంటే పంట వేసుడు చేస్తాం కానీ దాన్ని ఎట్లా ఏ టైంలో ఎట్లా చేయాలి అనేది నాకు కొంచెం ప్రాసెస్ తెలియదు. కానీ ఇంట్రెస్ట్ ఫార్మింగ్, చెట్లు పెంచడం ఇట్లాంటివి అంటే కొంచెం ఇంట్రెస్టే. దానికోసమని ఇప్పుడు అదే అయితే నడిపిస్తున్నాం ఇప్పుడైతే. కొంచెం అద్దె ఎకరం ఉంటుందని చెప్పినాం కదా. ఇక దాని గురించి అయితే కొంచెం నాకైతే అవగాహన ఉంది. ఏమి తెలుసు కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి వ్యవసాయం పని చేసింది. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు యూట్యూబ్ అయితే రన్ అవుతుంది కాబట్టి వేరే జాబ్ చేసే ఉద్దేశం లేదు. అటు పోతే ఏంటంటే బాగా క్వాలిటీ టెన్షన్ ఉంటుంది. జాబ్ చేసి ఎట్లుంటుంది అంటే మాకు తెలుసు కాబట్టి ఆడ ప్రెజర్ తట్టుకోవాలి. ఇక ప్రెజర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఆడ నేను దౌలతాబాద్ అంటే నేను మొన్న స్కూల్లో పనిచేసినప్పుడు కూడా 8 years మంచిగానే చేసిన అయిపోయింది. లాస్ట్ 7 years వరకు మంచిగానే చేసిన. 8 year లాస్ట్ ఒక ప్రిన్సిపల్ చేంజ్ అయ్యారు, ప్రిన్సిపల్ మారిండ్రు అనమాట. ఒక ప్రిన్సిపల్ వచ్చింది, లేడీ ప్రిన్సిపల్ వచ్చింది. వచ్చిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది. నాకు ఆడ తేడా కొట్టి నేను బయటకు వచ్చేసిన. అంతకుముందు అంతా మంచిగానే ఉంది, మంచిగానే నడిపించినాం. అంటే ఏదో యూట్యూబ్ చేసుకుంటూనే అప్పుడు అవన్నీ రన్ చేస్తున్నా. ఇక కొంచెం ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత
కొంచెం ఆ లేడీ ప్రిన్సిపల్ ఏందంటే కొంచెం అంత ప్రిన్సిపల్ రేంజ్ మైండ్ గాదు ఆమెది. ఆహ్, కానీ ప్రిన్సిపల్ పోస్ట్ అయితే వచ్చింది గానీ, కొంచెం నడిచిందట్లా. సరే ఇగ ఏదో ఆడ కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తీసేయాలి ఇగ అన్ని కొన్ని రాజకీయాలు నడిచినాయి. ఆ స్టోరీ చెప్తే మాత్రం అది సినిమా లెక్క తీస్తే జరంతనన్న సూపర్ హిట్ అయితదది. అట్లుంటది. కావాలంటే కామెంట్ చేసి చెప్తాడు. నిజంగా ఆహ్, అది ఎక్స్‌పీరియన్స్ వస్తది. అంటే అట్లుంటది వేరే స్టోరీ దగ్గర అది. ప్రైవేట్‌గా జాబ్ చేసేటోళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అది నువ్వు చెప్తే ఆళ్ళకి కూడా కొంచెం ఆ! వచ్చారు. వస్తదనమాట. నడుస్తుండొచ్చు గానీ కొన్ని హ్మ్. వాళ్ళు కొంచెం ఏందంటే మాకు నమస్తే పెట్టాలి, గుడ్ మార్నింగ్ పెట్టాలి, మాకు ఫోను చేసి అడగాలి మీరెట్లున్నారు, బాగున్నారా సార్, ఏం చేస్తున్నారని రోజుకొక్కసారన్నా ఫోను చేయాలే. అట్లా చేయకపోతే మేము మిమ్మల్ని తీసుకోము. మీరు చేసే పని మాకు నచ్చాలే. మీరు ఏం పని చేస్తుర్రు? మీకు వ్యవసాయం ఉన్నదా? మీకు లక్షలు సంపాదిస్తుర్రా? ఎన్ని సంపాదిస్తుర్రు? మీరు తక్కువ సంపాదిస్తేనే ఇట్లా కొన్ని అట్లా హ్మ్. రూల్స్ ఎవరి రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారన్నమాట. అట్లా కానీ అయి నాకు చానా తేడా కొట్టింది. ఇక బాగా మారిపోయింది. మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇప్పుడు నేనున్నది ఏ రేంజ్‌లో అయినా సరే నేను బయటకు పోతే సంపాదించనో వేరే విషయం. కానీ ఆడుండి వాళ్ళ కింద నేను అంటే నాకు నచ్చినట్టంటే అన్నేళ్ళు నేను చేసినోడిని అంత మంచిగా నడిచింది. దాని తర్వాతనే ఎందుకు ప్రాబ్లమ్ వచ్చింది అంటే కొన్ని మైండ్‌లు మారినయి. కొన్ని మైండ్‌లు మారినయి. ఎందుకు మారినయి అంటే నేను యూట్యూబ్ చేయడం వల్ల. 90% 99% నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం వల్ల మైండ్స్ మారిపోయినాయి. చాలామంది మైండ్‌లు మారిపోయినాయి అందులోళ్ళయి. మారిపోయి వాళ్ళు తెర వెనుక గోతులు తవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది నా కోసం. ఇగ దానివల్ల నేను గోతులు తవ్వడం స్టార్ట్ అయింది. కానీ గోతి తవ్వడం మొత్తం పూర్తి కాలేదు. పూర్తి కాకముందే నేను బయటకొచ్చిన. అట్లా. అట్లా అయిందన్నమాట. హ్మ్. ఇగ నేనే బయటకొస్తా అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంటే అప్పుడు ఎందుకంటే కూడా కొంచెం బెదిరింపులయిపోయినాయి. అట్లా అన్నా గాని అణిగిమని ఉంటాడని అనుకుర్రాళ్ళు. కానీ అట్లా. అప్పటికే మాకు కొంచెం బావకి అనేది ఇష్టం లేకుండే. ఎప్పుడైనా నేను ఉంది. ఎళ్ళాలన్న ఇది పాయింట్. ఆలోచన ఉంది కాబట్టి ఇదే మంచి టైం అని ఖతం ఆ! దుంకేసిండు. అప్పుడు అప్పుడే అడగంగానే అంతకుముందు చెప్పేసిండాడిగ. నుంచి నేను బిజినెస్ జేయాలి. ఏదైనా జేయాలి. హ్మ్. ఇది ఎన్ని రోజులు చేసుకుంటాం ఈ పని అని జెప్పి 7 ఇయర్స్ నుంచి చేసిన అలానే ఆ 18,000 18,000 కాదు ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఒక 4 ఇయర్స్ దాకా 3, 4 ఇయర్స్ దాకా 2016లో జాయిన్ అయ్యాడల్ల. 7,500. దాని తర్వాత ఇంకో 2, 3 ఏండ్లు 14,000 వచ్చింది. దాని తర్వాత 18,000 అయింది. అల్లుండ అట్లా పెరిగింది. 7 ఆ! నెలల్లో 3 స్టెప్పులు మారింది. పనేం లేక, 2016లో ఏం పని చేరినప్పటి నుంచి. లేక నాకొచ్చిన పని అదే గాబట్టి అదే జేయాలని జెప్పి అలానే ఉన్నా. దాని తర్వాత ఎవ్వరైనా ఇగ ఇవి వీడియోస్ తీసుకుంటే కొంచెం ఇట్లా హ్మ్. స్టార్ట్ జేసి దీనివల్ల మనం ఏంది వచ్చినోళ్ళు మన కరెక్ట్ వాళ్ళు వచ్చినోళ్ళు కరెక్ట్ చదువు చెప్తుండా లేదా? మరి ఇన్ని రోజులు చెప్పినోడు ఇప్పుడెందుకు ఇట్లా ఇట్లా ఎందుకు అంటున్నావు? మరి వాళ్ళకి ఆలోచన లేదు. ఏదో అట్లా అయిపోయింది. మేమిప్పుడైతే ప్రస్తుతం చేస్తున్నదైతే ఏం లేదు. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఈ పని యూట్యూబ్. చేసుకుంటూ నడిపిస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతం. ప్రెజెంట్. ఇక నేనైతే మా ఇంటికాడ ఉన్నప్పుడు అంటే, మా ఇంటికాడ ఉన్నప్పుడు కిరాణా షాప్ ఉండే. నేను శారీస్ ఇట్లా అమ్మేదాన్ని. స్టిచ్చింగ్ చేశాను మా ఇంటికాడ ఉన్నప్పుడు. ఆడ హ్మ్. మాకు రోడ్‌కే ఉంది ఇల్లు కాబట్టి షెల్టర్ ఉన్నాయి. 2 షెల్టర్‌లున్నాయి. పైన మేము ఇల్లు కట్టుకున్నాం. పైన వండుకుంటా కింద కిరాణా షాప్ ఇట్లా ఉండే. మా పెళ్లి కాకముందు నుంచి వీళ్ళెప్పుడో పెట్టుకుర్రు మా వోళ్ళు. ఇక అట్లే రన్నింగ్ అయిపోయింది. ఇక తర్వాత మా చిన్నోడు పుట్టినాక స్టాప్ చేసేసినాము. షాప్ అవన్నీ తీసేసినాం. ఎందుకంటే మా బావ స్కూల్‌కి పోతాడే ఆడ షాప్‌లో ఉండేది నేనే అప్పుడు. ఇగ మా చిన్నోడు పుట్టినాక షాప్ మొత్తం బంద్ చేసినాము. 2 ఇయర్స్ బంద్ చేసిన తర్వాత ఇగ మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసినా అంతేగాని ఏం లేదు. ఇగ అన్నలో తర్వాత నేను స్కూల్‌లో ఉన్నప్పుడే హ్మ్. తర్వాత మా బాబు చచ్చిపోయిండు గదా! అప్పుడు ఇగ మా బాబు అప్పుడప్పుడు వస్తుండే మా హ్మ్. అమ్మ, బాబు ఈడికొస్తుండే వీడు పుట్టినప్పుడు చూడ్డానికి. ఇగ ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత బాబు పోయిండు, లేడు. ఇగ అంతా ఆడ గూడా మంచిగా లేదు. ఇగ షాప్ తీసేసినాం. షాప్ తీసేసి ఇగ మేము గూడా స్కూల్‌లల్ల అది చదివిపియాలి గదా! ఇగ స్కూల్‌లలో చూసుకోవాలి అది ఇది అని చెప్పి ఇగ ఈ షాప్ బంద్ చేసి అది ఇది అంటే నేను స్కూల్‌లో ఉన్నప్పుడే మా బాబు చనిపోయిండు. చనిపోయినప్పుడు కనీసం ఒక్క టీచర్ అంటే మేల్ టీచర్లు మాట్లాడారు గానీ, ఒక్క లేడీ టీచర్ గానీ, ప్రిన్సిపల్ గూడా ఒక్కసారి ఫోను చేయకున్నా సరే, ఒక 5 డేస్ అట్లా లీవ్ పెట్టినా. దాని తర్వాత పోయిన తర్వాత మరి ఎట్లయింది? ఎందుకు? ఏమైంది? అనేది గూడా ఒక్కసారి అడగలే. గూడా అడగలే. అంత హ్మ్. ఇగ నచ్చలే. ఆడ్నుంచి అస్సలు మెయిన్ నచ్చలే దెబ్బ ఆ నాకిగ. రోజు మా మామయ్య చనిపోయినంక పోయినప్పటి ఆయనకు నచ్చలేదు. అంత అప్పటికి ఎళ్దాం నచ్చలే ఇగ. అనుకున్నాడు. అంతకుముందే అనుకున్నా గానీ, ఇగ హ్మ్. అప్పటికి దరిద్రంగా ఏయటం అనిపించింది. అంటే ఆ! ఆ ఒక్క విషయమే గాదు. చాలా ఉన్నాయి హ్మ్. అట్లాంటియి మెయిన్ అట్లా. పునాది పడ్డయితే ఎళ్ళడానికి అదే అప్పటి కారణం. ఆ! మెయిన్ అదే. లేడీ ప్రిన్సిపల్ వచ్చి నుంచయితే హ్మ్. మెయిన్ రీజన్ అదే. రీజన్ అదే. ఇగ అప్పటి నుంచి అట్లా. నచ్చలే డిసెంబర్ నుంచి. ఇగ జనవరిలో అన్నారు. జనవరిలో ఎళ్తా అన్నాడు బావ అప్పుడే. అప్పుడే జనవరిలోనే అడిగాను గట్లయిపోయింది. నేను. ఇగ జనవరి, ఫిబ్రవరి, మార్చ్
అది ఏప్రిల్ ఇప్పుడు దాకా 4 మంత్స్ వాళ్ళు ఉండమన్నారు కాబట్టి అది ఉన్నారు. మన ఇక స్కూల్ గురించి దాని గురించి ఎందుకులేండి. అది అయిపోయింది కాబట్టి ఏం లేదు. మా దాని గురించి ప్రాసెస్ అదేంటంటే వీడియోస్ తీసుకోవడం, యూట్యూబ్ మీడియా ఇవ్వడం. మేము ఇంత అంటే మేము అందులోకి అందులోకి వెళ్ళినాకంటే మేము కొంచెం స్ట్రాంగ్ ఉన్నామంటే మీడియా బట్టి అది మాత్రం మేము అసలు ఎప్పుడు కూడా లేకపోతే మర్చిపోము. ఇంకేదో పని దేవులాడుకొని ఓ చేసుకోవాల్సి మస్తు వచ్చేది ఇబ్బంది ఎందుకు అవు అలా. మీరు. ఇప్పుడు ఏదో ఇది నడిపిస్తున్నాం కాబట్టి దీనివల్ల ఏదో శాలరీ లెక్క వస్తున్నది, దీని లెక్క ఇక ఇప్పుడు స్కూల్లో చేసినా వచ్చేది శాలరీ కదా అన్నట్టుగానే ఇక దీని రొటేషన్ అన్నమాట నడుస్తుంది కదా. అంటే స్కూల్లో కంటే బెటర్ ఇన్కమే ఉంది మాకు. అంత కష్టపడ్డందుకు మీరు సపోర్ట్ చేసినందుకు మాకైతే ఇప్పుడు బయట అంటే స్కూల్లో 18,000 వచ్చేది, దానికంటే కొంచెం బెటర్గానే వస్తుంది కాబట్టి మేము ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మేము ఇంత కాన్ఫిడెన్స్గా బయట ఎక్కడ పోకుండా పని చేయకుండా బావైనా ఇంత యూట్యూబ్ సక్సెస్గా రన్ చేయడానికి మాత్రము మీరే నిదర్శనం, మీరే మాకు సపోర్ట్. ఇది మాత్రం మేమైతే ఎప్పటికీ గుర్తుండిపోతాము. లేదంటే బావ వేరే పని వెతుక్కోవాల్సి వచ్చు. మాకు కూడా మస్తు ఇక ఇబ్బంది. ఏదైనా ఒకటి చేసుకోవాల్సి వస్తుంది ఎట్లయినా. ఈ యూట్యూబ్ అనేదే మాకు మస్తు కొంచెం బ్యాక్ బాగా బోన్ అనొచ్చు. ఫుల్ నిజంగా చెప్తున్నాను. మేము మస్తు సపోర్ట్ మస్తు అనిపిస్తుంది మాకు మాకు మేము ఇంత గట్టిగా బాగా వాళ్ళకి వెళ్ళినాక ఏంటంటే ఇంకా గట్టి అప్పుడేమో కొంచెం వీడియోస్ తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళినాక ఏంటంటే ఇక మైండ్ మొత్తం వీడియోస్ మీద పెడతారు. ఇప్పటికి కూడా అనుకుంటారు చాలా మంది, ఏంది మీరు ఎందుకు వీడియోస్ తీసుకుంటూ ఉంటారని. మా అంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అంటారు. అంటే వీడియో తీస్తే పెడతారు అంతే పని అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత పెద్ద టార్చర్ ఉంటుందో చేసే వాళ్ళకు చూసే వాళ్ళకు. అంటే ఇక ఏదో నడుస్తుంది, ఇక మీ వల్ల ఏదో నడుస్తుంది ఇక ముందుకు పోతున్నాం. ఇక నెక్స్ట్ మా ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత నుంచి ఇప్పుడు కొంచెం కొత్త స్టెప్లు వేయబోతున్నాము. కొత్తవి అవి కూడా చెప్తాము. అవి ఏందనేది మీకు కూడా కంప్లీట్గా అర్థమవుతుంది. కొంచెం ఒక నెక్స్ట్ వీడియోలో వస్తుంటాయి చూడండి. ఇక ప్రజెంట్ మొత్తం జాబ్ వచ్చేసి బయట జాబ్ ఏం లేదు, మన యూట్యూబ్ రన్ చేస్తుండు. నేను స్టిచ్చింగ్ చేసుకుంటే పోతే మా ఉంటాయి కానీ ఇంట్రెస్ట్ అయితే లేదు. నాకైతే ఇప్పటికీ బిజినెస్ ఉంది, ఐడియానే ఉన్నది ఇప్పటికీ. ఏమన్నా అనుకోరు మీరు కానీ అంటే ఇక ఇంకెందుకు ఈ పైసలు లేని దానికి బిజినెస్ ఐడియా ఎందుకంటే ఫెయిల్ అయినా నేను ఒకసారి అయినా కానీ ఆ బిజినెస్ కాదు. నాకున్న బిజినెస్ ఐడియా అంటే నేను ఒక స్కూల్ పెడదామనే ఆలోచన ఉండే అప్పట్లో. నాకు ఓకే అండి, ఇప్పటికీ కొంచెం ఐడియా ఉన్నది కానీ అట్లా ప్లాన్ ఉన్నది కానీ ఏదో అంటే దానికి పెద్ద పెట్టుబడే కావాలి కాబట్టి అంత మనం చేయలేకపోతున్నాం. కానీ కొంచెం అది ఉండే నాకు ఇంట్రెస్ట్, అది ఉన్నది ఇప్పటికి కూడా. ఇంకా అది కాకుండా ఇంకేదన్నా చిన్న ఇంకో కొన్ని ఉన్నాయి అనుకోండి వేరే, కానీ ఇంకేమో ఇప్పుడైతే నడుస్తుంది అట్లా. ఇప్పుడైతే ఖాళీ లేకుండా ఏదో పని చేసుకుంటూ పోతున్నాం కాబట్టి అంతే. ఇదే మేము ఇంట్లో చేసుకున్న పనే, దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటున్నాం అట్లా. నెక్స్ట్ కూడా ఇంకొక పని చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు కూడా మీరు ప్రాసెస్ అన్నమాట. అట్లా అది కూడా చెప్తాము. ఓకేనా? నేనేం చేసిన అంటే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే బ్లౌజులు కుట్టేదాన్ని. రెగ్యులర్ నాకు 2-3 బ్లౌజులు కుట్టేదాన్ని రోజు. ఇటుకైతే ఇల్లు తక్కువ కాబట్టి బ్లౌజులు ఏమి కుట్టట్లేదు. అప్పుడప్పుడు బ్యాగులు బ్యాగులు కుడతారు అంటే ఇక నేనైతే బ్యాగులు కుడతా కానీ రెగ్యులర్ అంటే పొద్దున్న సాయంత్రం వరకు కాదు. మేము వీడియో బ్యాగ్స్ అంటే ఏదో ఖాళీ టైంలో ఇప్పుడు మిషన్ ఉన్నది కుట్టొస్తుంది కాబట్టి ఏదో ఏం చేద్దాం అంటే ఏదో ఒక పని చేద్దాం కిరాయి అన్న వెళ్తుంది అన్నట్టుగా బ్యాగులు తెచ్చుకొని కుడుతుంది అంతే. అదేదో పార్ట్ టైం లెక్కనే. అదే మెయిన్. మాకు సాయంత్రం దాకా పని సాయంత్రం ఒక 2 గంటలు ఎప్పుడంటే టైం ఉన్నప్పుడు మాత్రమే. రోజు అంటే నేను 100 రోజు 100-150 రూపాయలు పని చేస్తాను అంతే. ఉన్న ముచ్చట చెప్తాను, నేను ఎక్కువ కుట్టాను బ్లౌజ్. అవి ఏదో రోజు 100 రూపాయలు ఇంట్లో ఖర్చుకోలేదంటే రెంట్ కన్నా వస్తాయని చెప్పేసి ఖాళీ ఉండదు. రెంట్ కాబట్టి కొంచెం టెన్షన్ తో కుడుతున్నా. లేదు మా ఓన్ హౌస్ అయితే కుట్టేదాన్ని కుట్టపోతున్నా తెలియదు. ఎందుకంటే ఈ పని మస్తు అయిపోతుంది అసలు. నేను బట్టి నేను ఇంక యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ తీయలేకపోతున్నా. మీరు అన్నీ అడిగిన వీడియోస్ పెట్టలేకపోతున్నా. అన్ని రెసిపీస్ అడుగుతారు, దాన్ని కూడా అప్లోడ్ చేయకపోవడం కారణం ఏంటంటే అవి చేసుకుని పెట్టచ్చు కానీ మళ్ళీ కుట్టలేకపోతా అని చెప్పేసి ఆ కొంచెం టైంలో ఇది కుడుతున్నా నేను. అట్లా చూడాలి. అది కుట్టేది కూడా ఇక కుట్టుడు ఇక ఇదన్నీ కూడా కొంచెం అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్. నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము అప్పుడు బోర్ వేసినాం కదా, చెప్పిన కదా బోర్ వీడియోస్. బోర్ వేసినాం అసలు ఏం కథ, అసలు ఎన్ని పైసలు 1 lakh అయినా చెప్పిన కదా, 2 lakhs దాకా అయినాయి కానీ మస్తు ఖర్చు వచ్చింది. చూపిస్తాం కొంతమంది ఐడియా ఉన్న అంటారు బోర్ వేస్తే 2 lakhs అవుతాయి 2 lakhs అవుతాయి అంటారు కదా. అసలు ఆ ప్రాసెస్ కొంచెం పెద్దది అయిపోయింది. మేము అనుకున్నది ఒకటి అలా చెప్తాం. అందుకే అంత ఖర్చు అయిపోయింది. ఆ వీడియో వస్తుంది, అది నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో మేము బోర్ వేసింది ఏం కథ ఏం చేసినాం అనేది అంత చూపిస్తాము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మమ్మల్ని అయితే ఇట్లనే సపోర్ట్ చేయండి. మాకు మీరే మస్తు ప్రోత్సాహం, మీరే బ్యాక్ బోన్, మీరే మా దేవతలు. ఇది మాత్రం నిజంగా నేను ఒప్పుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బై. ఓకే.